అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ సపోర్ట్ ఎలా చేశారని మీకు పార్టీ తరపు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఒక అధికార ప్రతినిధిగా మీకు? మాజీ ఎమ్మెల్యే వర్మ టికెట్ సార్ ఆశించి మీ భంగపడ్డారు ఇప్పటి ఆయన. వరకు నేను ఉమ్, వర్మ గారిని కలిసే అవకాశం నాకు రాలేదు. నేను పిఠాపురం వర్క్ చేయడానికి వెళ్ళలేకపోయాను కాబట్టి కొన్ని నియోజకవర్గాలు తిరిగి ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగి ఓకే. ఇంజ్యూర్ అవడంతో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి ఉమ్, వర్మ గారిని కలిసి ఉంటే నా మనసులో ఉన్న భావం ఆయన డైరెక్ట్ గా చెప్పేదని ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తాను. ఆయనకైతే జనసేన పార్టీ తరఫు నుంచి 2 చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం సార్ టీడీపీ వర్మ గారికి. ఆయన చేసిన సపోర్టు ఉమ్. కొంచెం అంటే కొంచెం కూడా స్వార్థం చూయించుకోకుండా, అసూయకు వెళ్లకుండా, నాకు రావాల్సిన టికెట్ నేను ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన టికెట్ నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి ఆయన అనుకోకుండా కళ్యాణ్ గారి టికెటే ఆయన టికెట్ గా భావించి అంత నిస్వార్థంగా అంత కష్టపడి వర్క్ చేశారు సార్ అక్కడ వర్మ గారు. వర్మ గారు చేసిన సపోర్టే రేపొద్దున పిఠాపురంలో భారీ మెజారిటీ, అందులో ఎలాంటి సందేహం లేదు మాకు. సో అది వర్మ గెలుపని కూడా మీరు భావించవచ్చు. ఎగ్జాక్ట్ గా ఐ మీన్ ఆయన సపోర్ట్. ముమ్మాటికి వర్మ గారు గెలిపేది, వర్మ గారి గెలిపే. పిఠాపురానికి 2 ఎమ్మెల్యేలను బలంగా చెప్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ ఒకళ్ళు అయితే వర్మ గారు ఒకళ్ళు. తెర ముందు ఒకళ్ళు, తెర వెనుక ఒకళ్ళు. యా ఖచ్చితంగా మరొక వైపు అండి పవన్ ఇంకా అది కళ్యాణ్ ఎలాగన్నా మీరు అభివర్ణించుకోవచ్చు.